నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. జంజీర్ అయినా, షెన్షా అయినా, శక్తి అయినా, సర్కార్ అయినా, బ్రహ్మాస్త్ర అయినా, కల్కి అయినా, సినిమా పేరేదైనా, అందులో రోల్ ఏదైనా ఆయన ముందు జుజుబి. ఇక ఏజంటారా? అసలు ఆ మాట ఎత్తకపోవడమే నయం. ఎవరైనా పెరిగే కొద్దీ సీనియర్ నటుడవుతారు, కానీ ఆయన వయసు మీద పడుతున్న కొద్దీ మరింత యంగ్ అండ్ ఎనర్జెటిక్ గా మారిపోతున్నారు. పాత్రలో పరకాయ ప్రవేశం చేయడంలో ఆయన మించిన వాళ్ళు లేరు. అందుకే నిజమైన మాస్ హీరో అని కొందరు, నిరంతరం శ్రమించే ఎవర్ గ్రీన్ యూనివర్సల్ స్టార్ అని మరికొందరు కీర్తిస్తున్నారు. ఆయనే పరిచయం అక్కర్లేని అమితాబ్ బచ్చన్. అమితాబ్ బచ్చన్ బిగ్ బి, శతాబ్దపు మహానాయకుడు, యుగ పురుషుడు, బాలీవుడ్ షెహన్షా, వన్ అండ్ ఓన్లీ స్టార్ ఇన్ ఇండస్ట్రీ. ఇలా వర్ణించుకుంటూ పోతే ఇక దానికి అంతే ఉండదు. బచ్చన్ అనే పేరులోనే బాల్యం ఉంది. అందుకేనేమో ఆయన 8 వయసు దాటినా నటనలో నిత్య నూతనంతో తొణికిసలాడే బాలుడిలానే కనబడుతున్నారు. కల్కి 2898 AD ఈ సినిమా ఇప్పుడు వరల్డ్ వైడ్ గా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది. అమితాబ్ బచ్చన్ కోసమే ఈ కథ రాసుకున్నారా, లేక ఆ పాత్రకు ఆయన జీవం పోసారా అన్నంతలా అశ్వత్థామ క్యారెక్టర్ లో నటించడం కాదు, జీవించేశారు బిగ్ బి. ఇది ఏ ఒక్కరో అంటున్న మాట కాదు. హోల్ అండ్ సోల్ గా వరల్డ్ వైడ్ నుంచి ముక్త కంఠంతో ఆయనపై కురిపిస్తున్న ప్రశంసలు. ఆజానుబాహుడు, గంభీరమైన కంఠం, కథ ఏదైనా, పాత్ర ఎలాంటిదైనా ఇట్టే అందులో ఒదిగిపోయే నట వైవిధ్యం, ఇవే అమితాబ్ని ఎవర్ గ్రీన్ యాక్టర్ గా నిలబెట్టాయి. ఆ నటనకు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అన్న తేడా లేకుండా బ్రహ్మరథం పడుతున్నారు. అమితాబ్ గారు ఒరిజినల్ మాస్ హీరో. ఇది హీరో నాగార్జున ఇచ్చిన కితాబు. ఆయనను సీనియర్ నటుడని పిలవాలో, నూతన నటుడని అనాలో తెలియదు. చిన్న పిల్లలు కూడా కేరింతలు కొట్టేలా అమితాబ్ నటన అద్భుతం. ఇది వర్స్టైల్ యాక్టర్ కమల్ హాసన్ చేసిన కామెంట్. నిరంతరం పనిని ప్రేమించి శ్రమించే తత్వమే ఆయన యంగ్ అండ్ ఎనర్జెటిక్ యాక్టింగ్ సీక్రెట్ అయ్యుంటుంది. ఇది బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ అమితాబ్ను ఉద్దేశించి అన్న మాటలు. వీళ్లే కాదు, చిరంజీవి, రజనీకాంత్ నుంచి నేటి తరం యువ కథానాయకులు, నటుల వరకు అందరికీ ఆయన రోల్ మోడల్. నటనలో నిత్యం ఓనమాలు నేర్చుకునే విద్యార్థి, ది గ్రేట్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ అంటూ కీర్తిస్తున్నారంతా. 5 decades ago, and he had given me the first show ticket of Sholay. I had to wait for 3 weeks to see that film. I hope there are many more fans who would wait those 3 weeks to see this film, like I did Sholay. And I never thought I'd be here to receive a first show ticket from Mr. Amitabh Bachchan. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, యంగ్ డైరెక్టర్ నాగాస్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మైథాలజీ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 AD వరల్డ్ వైడ్ గా థియేటర్లలో సక్సెస్ఫుల్ గా దూసుకెళ్తోంది. ఈ చిత్రం ప్రేక్షకులని, అభిమానులని విశేషంగా ఆకట్టుకుంటోంది. నేషనల్ వైడ్ గా సినిమా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. దీనికి కారణం ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్రలో నటించడమే. ఈ మూవీ మొత్తంలో అమితాబ్ రోల్ హైలైట్. ఆ పాత్ర లేకుండా అసలు కల్కి మూవీనే లేదు. ఆ పాత్రలో అమితాబ్ కాకుండా ఇంకెవరు నటించినా ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేసుండేది కాదు. ఇది సినీ క్రిటిక్స్ నుంచి మూవీ గోయర్స్ అంతా సింగిల్ వర్డ్ గా చెప్తున్న మాట. అప్పుడెప్పుడో జంజీర్, షోలే, త్రిశూల్ లాంటి పాత్రలు అమితాబ్ను నటుడిగా ఉన్నత శిఖరాలపై నిలబెట్టాయి. ఆ తర్వాత ఎంతో మంది బాలీవుడ్ డైరెక్టర్లు ఆయన్ను బిగ్ బిగా కీర్తించేలా చేశారు. కానీ నట విశ్వరూపం అంటారే, దాన్ని ఎగ్జాక్ట్లీ ప్రేక్షకులకి పరిచయం చేసిన మూవీ ఏదైనా ఉందంటే రీసెంట్ కల్కినే. అందులో అశ్వత్థామ పాత్రను చూసిన ఫ్యాన్స్ విజిల్స్ తో దుమ్ము రేపుతున్నారంటే అమితాబ్ బచ్చన్ ఆ క్యారెక్టర్ కోసం పడిన శ్రమే. పనిని ప్రేమించేవాళ్లు వయసును పట్టించుకోరు. అమితాబ్ బచ్చన్ గురించి ప్రశంసించేవాళ్లు
ఆయన్ను దగ్గర నుంచి చూసిన వాళ్ళు ఎవరైనా ఇదే అంటారు. కల్కి మూవీలో అమితాబ్ అశ్వత్థామగా కనిపించడానికి చాలానే కష్టపడ్డారు. ఆ మేకప్ కోసం ప్రతిరోజు 3 గంటలు సహనంగా కదలకుండా కూర్చోవలసి వచ్చేది. దానికి తోడు కాస్ట్యూమ్స్ కూడా హెవీగా ఉండేవి. హెయిర్ స్టైల్, స్కిన్ కేర్ ఇలా అన్నీ పర్ఫెక్ట్ గా కుదరడం కోసం చాలా సహనంతో ఆ పాత్రకు తగిన విధంగా అమితాబ్ మారారు. 80 ఏళ్లు పైబడిన ఈ కంప్లీట్ యాక్టర్ తనకు 50 ఏళ్ల నటనానుభవం ఉందన్న సంగతి కూడా మరిచిపోయారు. అదేదో అప్పుడే నటన నేర్చుకుంటున్న యాక్టింగ్ స్టూడెంట్లా ప్రతి అంశాన్ని ఓర్పు, సహనంతో క్షుణ్ణంగా శ్రద్ధగా పరిశీలించి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇది అమితాబ్ను దగ్గరగా పరిశీలించిన కల్కి మూవీ టీం చెబుతున్న మాట. ఆ కష్టం వృధా పోలేదు. అమితాబ్పై మరింత అమితమైన ప్రేమను ప్రపంచవ్యాప్తంగా అభిమానులు, సినీ ప్రేమికులు కురిపించేలా చేసింది. కల్కిలో ఆయన నటనా వైభవాన్ని వేనోళ్ల కీర్తిస్తోంది. కల్కిలో అమితాబ్ నటనే కాదు, ఫైట్స్ తోనూ అలరించారు. ప్రభాస్ తో పోటీ పడి మరీ నటించారు. ఆ వయసులో ప్రభాస్ లాంటి నటుడితో పైగా ఫైట్ సీక్వెన్స్లలో చేయడం అంటే అది సాధారణ విషయం కాదు. 60 ఏళ్లు దాటాక ఏ నటుడైనా డాన్సులు, ఫైట్లంటే వద్దులే అనేస్తారు. కానీ అమితాబ్ అప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చిన యంగ్ అండ్ ఎనర్జెటిక్ యాక్టర్లా ఏజ్ తో ప్రమేయం లేకుండా తన పాత్రకు న్యాయం చేసేందుకు నిజమైన యోధుడిలా మారిపోయారు అనడంలో అతిశయోక్తి లేదు. అందుకే ఆయన యాక్షన్ సీన్స్ అంతా నెక్స్ట్ లెవెల్ అనిపించాయి. బిగ్ బి నుంచి ఆఫ్టర్ లాంగ్ టైం ఇంత భారీ స్కోప్ ఉన్న యాక్షన్ సీన్స్ వచ్చాయని చెప్పొచ్చు. అమితాబ్ లాంటి నటుడికి కూడా ఇది డబుల్ ఎనర్జీ ఇచ్చిన మూమెంట్. అమితాబ్ బచ్చన్, ఆ పేరులోనే బచ్చన్ అని ఉంది. బచ్చన్ అంటే బాల్యం అని అర్థం. దాన్ని సార్థకం చేసేలా ఇంటి పేరుగా మార్చుకున్న బిగ్ బి నటనలో ఎంత ఎదిగినా ఇంకా నిత్య నూతనంగా కనిపించేందుకే కృషి చేస్తారు. 5 దశాబ్దాల ఆయన మూవీ కెరీర్లో 200కు పైగా సినిమాలు తీశారు. 80 పదుల వయసు దాటింది. కానీ నటనకు ఇవేవీ కొలమానం కాదు. మళ్లీ జీరో నుంచి నేర్చుకోవడమే తనకు తెలుసనే వ్యవహరిస్తున్నారు. గ్రౌండ్ టు ఎర్త్ ఉంటూ ప్రతి అంశాన్ని పరిశీలిస్తారు. ఇదే బిగ్ బిని భారత చిత్ర పరిశ్రమలో నెంబర్ 1 స్టార్గా మార్చింది. ఇప్పటికీ ఆయన స్క్రీన్ పై కనిపిస్తే జనరేషన్తో సంబంధం లేకుండా అందరూ కేరింతలు కొట్టాల్సిందే. దానికి కల్కి మూవీ బెస్ట్ ఎగ్జాంపుల్. 50 ఏళ్లకు పైగా సినీ ప్రయాణం, 200కు పైగా సినిమాలు. ఆయన చూడని ఎత్తుపల్లాల్లేవు, పొందని స్టార్డమ్ లేదు, ప్రశంసించని వాళ్లు ఉండరు. కానీ అదంతా ఒక్క రోజులో జరిగింది కాదు. ఇవాళ బిగ్ బి అంటే భారతీయ చిత్ర పరిశ్రమలో మహానటుడు. కానీ ఆ నటనతో మెప్పించడానికి ఆయన ఎన్నో ఏళ్లు నిరంతర శ్రమ చేశారు. ఉత్తరప్రదేశ్ అలహాబాద్, ప్రస్తుత ప్రయాగ్రాజ్. అక్కడ ఓ గొప్ప హిందీ కవి దేశ సాహిత్య రంగానికి ఎనలేని సేవ చేశారు. ఆయన పేరు హరివంశరాయ్ శ్రీవాత్సవ. కలం పేరు బచ్చన్. ఆయన భార్య తేజీ. ఆమె సామాజిక కార్యకర్త. అలా స్వాతంత్ర్యానికి పూర్వమే ఉన్నతమైన కుటుంబంలో 1942లో జన్మించారు అమితాబ్ శ్రీవాత్సవ. ఇంటి పేరు శ్రీవాత్సవ్ అయినా తండ్రి హరివంశరాయ్ తన కలం పేరు బచ్చన్నే ఇంటి పేరుగా మార్చుకున్నారు. అలా అమితాబ్ పేరు చివర బచ్చన్ చేరింది. నటనపై ఉన్న ఆసక్తితో అమితాబ్ సినిమాల్లో ట్రై చేశారు. అంత ఈజీగా ఆయనకు హీరో అవకాశాలు రాలేదు. ఆ గొంతేంటి, ఆ హైట్ ఏంటి, ఆ ఫేస్ ఏంటి అని మొదట్లో విమర్శించిన వాళ్లే అంతా. కానీ వాటిని పట్టించుకోలేదు. తన గంభీరమైన గళాన్ని వాయిస్ నారేటర్ ఆర్టిస్ట్ గా మార్చుకుని ప్రయాణం ప్రారంభించారు. కొన్ని సినిమాలకు గాత్రదానం చేశారు. 1969లో ఆయన సినిమా ప్రస్థానం ప్రారంభమైంది. మెల్లగా సినిమాల్లో వేషాలు వచ్చాయి. ఆనంద్, జంజీర్, రోటీ కప్డా ఔర్ మకాన్ ఇలా వరుసగా సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. కెరీర్ స్టార్టింగ్ లో ఒక సినిమా హిట్ అయితే 10 సినిమాలు ఫ్లాప్ అయ్యేవి. వైఫల్యాలకు కుంగిపోలేదు, ప్రయత్నించడం ఎప్పుడూ ఆపలేదు.
నమ్ముకున్న నటనలోనే చావైనా బతుకైనా అని చిత్తశుద్ధితో నమ్మిన పనిని చేయడం మొదలుపెట్టారు. అలా అంచెలంచెలుగా ఎదిగారు అమితాబ్ బచ్చన్. 1973-74 మధ్య అమితాబ్ 14 సినిమాలు చేస్తే అందులో 12 ఫ్లాప్స్, 2 మాత్రమే విజయవంతమయ్యాయి. ఆయనకు సలీం ఖాన్, జావేద్ అఖ్తర్ రచయితల ద్వయం నటనలో నిలదొక్కునేందుకు అవకాశమిచ్చింది. జంజీర్ లాంటి హిట్ మూవీతో యాంగ్రీ యంగ్మెన్ రోల్స్ లో మెరిశారు అమితాబ్. హీరోయిజంతో పాటు నటనకు ఆస్కారమున్న పాత్రలు, ప్రయోగాలు చేస్తూ తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. జంజీర్ మూవీకి బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది. బాక్స్ ఆఫీస్ రికార్డుల్ని తిరగరాసింది. మొదట సలీం, జావేద్ కథల్లో పరకాయ ప్రవేశం చేస్తూ నట విశ్వరూపాన్ని చూపించారు అమితాబ్. ఆ తర్వాత సలీం ఖాన్, జావేద్ అఖ్తర్లు అమితాబ్ను దృష్టిలో పెట్టుకుని కథల్ని తయారు చేశారు. 1975లో వచ్చిన దీవార్, అదే ఏడాది రిలీజ్ అయిన షోలే, ఈ 2 సినిమాలు మూవీ హిస్టరీలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్. షోలే మూవీతో అమితాబ్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అందరి దృష్టిని పడేలా చేసింది. భాషతో సంబంధం లేకుండా అమితాబ్ నటనను చూసేందుకే థియేటర్లకు క్యూ కట్టారంతా. షోలేని ఫిల్మ్ ఆఫ్ ది మిలీనియం గా చెబుతారు సినిమా పండితులు. అందులో అమితాబ్ పోషించిన జయదేవ్ పాత్ర ఎవర్ గ్రీన్. 1978లో రిలీజ్ అయిన త్రిశూల్, 1979లో విడుదలైన కాలాపత్తర్ శక్తితో మాస్ ఆడియన్స్ కు అమితాబ్ ఆరాధ్య దైవమయ్యారు. యువత బిగ్ బి నటనకు ఫిదా అయ్యారు. 1973 తర్వాత జయాతో వివాహం అయ్యాక కూడా వాళ్ళిద్దరూ చాలా సినిమాల్లో కలిసి నటించారు. జంజీర్తో హిట్ పేర్ గా పేరు తెచ్చుకున్న అమితాబ్, జయ రియల్ లైఫ్ లో కూడా జీవిత భాగస్వాములు కావడంతో ఫ్యాన్స్ ఆనందానికి హద్దుల్లేవు. 1974లో వచ్చిన బినామ్, రోటీ కపడా ఔర్ మకాన్ సినిమాలు అమితాబ్ కు నటుడిగా మంచి పేరును తీసుకొచ్చాయి. కమర్షియల్ సక్సెస్ అయ్యాయి. 1975 నుంచి 1988 వరకు మరో దశాబ్దం పాటు అమితాబ్ బచ్చన్ తారాజువ్వల బాలీవుడ్ లో దూసుకెళ్లాడు. షెహన్షాగా కీర్తించేలా చేశారు. స్టార్ హీరోగా ఎదిగిన తర్వాత అన్ని రకాల పాత్రలను చేయడం మొదలుపెట్టారు. చుప్కే చుప్కే సినిమాతో కామెడీ కింగ్ అనిపించుకున్నారు. పరార్, దీవార్ లాంటి క్రైమ్ బ్యాక్ డ్రాప్ మూవీలతో కిర్రెక్కించారు. 1976లో కభీ కభీ సినిమాలో ప్రేమికుడిగా, కవిగా ప్లజెంట్ రోల్ తో ఆకట్టుకున్నారు బిగ్ బి. జంజీర్లో పవర్ఫుల్ యాంగ్రీమెన్ గా నటించిన బిగ్ బి కభీ కభీలో సాఫ్ట్ లవర్ రోల్ తో అందరినీ కట్టిపడేశారు. డ్యూయల్ రోల్స్ పోషించడంలోనూ అమితాబ్ కు తిరుగులేదు. 1976లో అమితాబ్ అదాలత్ అనే మూవీలో నటించారు. అందులో తండ్రి కొడుకులుగా ఆయన 2 పాత్రలను పోషించారు. 1978లో కస్మే వాదే, డాన్ సినిమాలలో మళ్లీ ద్విపాత్రాభినయం చేసే ఛాన్స్ వచ్చింది. కస్మే వాదీలో అమిత్, శంకర్ పాత్రలు, డాన్ సినిమాలో అండర్ వరల్డ్ గ్యాంగ్ లీడర్ విజయ్ పాత్రల్లో నటించి ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలందుకున్నారు అమితాబ్. 1977లో వచ్చిన అమర్ అక్బర్ యాంటోనీతో ఇతర హీరోలతో పోటీ పడి నటించి మంచి మార్కులు కొట్టేశారు బిగ్ బి. 1982 జూలై 26న కూలీ సినిమా కోసం బెంగళూరు యూనివర్సిటీలో ఫైటింగ్ సీన్ షూట్ చేస్తున్నారు. ఆ టైంలో అమితాబ్ కడుపుకు తీవ్రమైన గాయమైంది. దీంతో చావు అంచెల వరకు వెళ్ళొచ్చారాయన. అలా చాలా నెలలు ఆస్పత్రిలోనే ఉండిపోవలసి వచ్చింది. ఆ సమయంలో తమ హీరో కోసం అభిమానులు చేసిన ప్రార్థనలు, పూజలు భారతీయ చిత్ర పరిశ్రమలో నిలిచిపోతాయి. దైవ బలమో, ఫ్యాన్స్ సంకల్పమో తెలియదు కానీ అమితాబ్ మళ్లీ కోలుకుని వెండితెరపై అలరించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత 1983లో విడుదలైన కూలీ సినిమా అతిపెద్ద ఇండస్ట్రీ హిట్ గా వసూళ్లను రాబట్టింది. ఆ తర్వాత కూడా ఆయన నరాల బలహీనతతో శారీరకంగా, మానసికంగా బాధపడ్డారు. ఇక సినిమాలు మానేసి రాజకీయాల్లోకి రావాలని నిర్ణయం తీసుకున్నారు. 1984లో అమితాబ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చారు.
రాజీవ్ గాంధీకి మద్దతుగా రాజకీయాల్లోకి వచ్చారు. సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ దూకుడుగల నాయకుడే అనిపించుకున్నారు. ఏకంగా యూపీ మాజీ సీఎం బహుగుణకు పోటీగా అలహాబాద్ నుంచి పార్లమెంటుకు పోటీ చేశారు. 68% ఓట్ల మెజారిటీతో గెలిచారు. హీరోగా ఎంతో ఎత్తుకు ఎదిగిన అమితాబ్ రాజకీయ జీవితంలో మాత్రం కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. రాజకీయాల్లో నీతి, నిజాయితీ, నిక్కచ్చితనం పనికిరాదని ఆ తర్వాత గ్రహించారు అమితాబ్. అందులో ఇమడలేమని తెలుసుకుని 3 ఏళ్ల తర్వాత తన పదవికి రాజీనామా చేశారు. అప్పుడే అమితాబ్కు సినిమా ఇండస్ట్రీతో కొన్నాళ్లు గ్యాప్ వచ్చింది. రాజకీయాలు తనకు సరిపడవనుకున్న అమితాబ్ మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. హీరోగా, సహాయ నటునిగానే కాకుండా అవసరమైనప్పుడు చిన్న చిన్న పాత్రలతోనూ మెప్పించారు. వయసుకు తగ్గ పాత్రలను ఎంచుకోవటం, కథకు మరింత వన్నె తెచ్చేలా యాక్టింగ్లో జీవించడం ఆయన నైజం. అందుకే పరాజయాలను లెక్క చేయకుండా నటనపై ఉన్న అమితమైన ప్రేమతో ముందుకు సాగారు. నిర్మాతలను గౌరవించడం, ఒదిగి నటించడం, వివాదాలకు దూరంగా ఉండడం ఇవే అమితాబ్ను ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ గా నిలిపాయి. కాలానికి తగినట్లు అప్డేట్ అవడంలో ఆయనకు మించిన యాక్టర్ లేరు. ఇది ముమ్మాటికి నిజం. లో అమితాబ్ షెహెన్షా సినిమాతో తిరిగి సినీ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. 1989లో విడుదలైన జాదూగర్, తుఫాన్, మే ఆజాద్ హూ సినిమాలు అపజయాల పాలయ్యాయి. 1991లో విడుదలైన హమ్ చిత్రం హిట్ అవడమే కాక కెరియర్లోనే 3వ ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటుడిగా అవార్డు కూడా తెచ్చిపెట్టింది. కానీ ఆ తర్వాత కెరియర్లో ఎన్నో ఎత్తుపల్లాలు, జయాపజయాలు పలకరించాయి. 1990లో అగ్నిపత్ సినిమాలో డాన్ పాత్రకు ఆయనకు మొదటి జాతీయ ఉత్తమ నటుని అవార్డు లభించింది. 1992లో ఖుదాగవా, 1993లో ఇన్సానియత్ సినిమాల తర్వాత అమితాబ్ 5 ఏళ్ల పాటు సినిమాల్లో కనిపించింది లేదు. అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్ ABCL పేరుతో 1996లో నిర్మాణ సంస్థ స్థాపించారు. నిర్మాత, టెలివిజన్ వ్యాఖ్యాతగా చేశారు. కానీ తీసిన సినిమాలు అంచనాలు అందుకోలేకపోయాయి. ఇక అమితాబ్ పని అయిపోయిందనుకున్నారు. 1999లో సూర్యవంశ్ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. 2000 సంవత్సరంలో ఆదిత్య చోప్రా దర్శకత్వం వహించిన మొహబ్బతే సినిమాలో నటించారు అమితాబ్. ఈ మూవీకి ఉత్తమ సహాయ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది. ఆ తర్వాత పంతా మార్చారు. తన వయసుకు తగ్గ పాత్రలను పోషిస్తూ వచ్చారు. హిట్లు ఖాతాలో పడ్డాయి. 2005లో సంజయ్ లీలా భన్సాలి దర్శకత్వంలో నటించిన బ్లాక్ మూవీలో ఉపాధ్యాయుడి పాత్రకు ఆయనకు ఉత్తమ నటుడిగా రెండోసారి జాతీయ అవార్డు దక్కింది. 2009లో ప్రొగీరియా వ్యాధి సోకిన 13 ఏళ్ల బాలుడి పాత్రలో అమితాబ్ నటించారు. ఆ సినిమానే పా. ఆ వయసులోనూ 13 ఏళ్ల పసివాడిగా నటించి అబ్బురపరిచారు. ఈ మూవీతో ఆయనకు 3వ జాతీయ ఉత్తమ నటుడి అవార్డు సొంతమైంది. 2015లో విడుదలైన పీకు సినిమాలో కోపిష్టి తండ్రి పాత్రలో నటించి మెప్పించారు. దీంతో 4వ జాతీయ ఉత్తమ నటుడి అవార్డు వరించింది. మంచి దర్శకులు ఉండాలే కాని తన నట విశ్వరూపం చూపించడంలో ఎక్కడా విఫలం కాలేదు అమితాబ్. రామ్ గోపాల్ వర్మతో 2005లో సర్కార్, 2008లో సర్కార్ రాజ్ సినిమాలను తీసి బ్లాక్ బస్టర్స్ అందించిన ఘనత అమితాబ్దే. 4 జాతీయ అవార్డులు, 16 ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్న లెజెండరీ యాక్టర్ బచ్చనే. 2016లో అమితాబ్ బచ్చన్ సీనియర్ న్యాయవాది పాత్రలో చేసిన మూవీ పింక్. ఈ మూవీనే తెలుగులో వకీల్ సాబు పేరుతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోషించి అలరించారు. తెలుగు దర్శకులతో కలిసి పనిచేయడం బిగ్ బీకి కొత్తేం కాదు. అలనాటి దర్శకుడు తాతినేని రామారావు దగ్గర నుంచి ఈవీవి సత్యనారాయణ, రామ్ గోపాల్ వర్మ, పూరి జగన్నాథ్, సురేందర్ రెడ్డి ఇలా చాలా మందితో ఆయన పనిచేశారు. అద్భుతమైన నటనతో సౌత్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు కల్కితో అదరగొట్టారు. That is probably the most amazing look of yours that I've seen in a long time, and the look you entered with has nothing to do with that, sir. Sir, tell us about Nagashwin and tell us about Kalki. Just as much as what you just said. It's just that I didn't go to school with him.
బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ సౌత్ సినిమాల్లో తరచూ నటించడం కొత్తేమీ కాదు. కానీ కల్కి 2898 ఏడీ విషయంలో మాత్రం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రమోషన్లలో చాలా యాక్టివ్ గా పాల్గొన్నారు. తన పేరును మరింత ఇనుమడింప చేసేలా ఉన్న అశ్వత్థామ పాత్రను ఇచ్చినందుకు నిర్మాత అశ్విని దత్ కు పాదాభివందనం చేశారు. అంత పెద్ద నటుడు అలా ఒదిగి వినమ్రంగా ఉండడం అంటే దట్ ఈజ్ బచ్చన్. ये इसको नहीं करना चाहिए, इतनी तकलीफ होगी, नहीं ये स्टंट मत करवाइए इनसे, अच्छा प्रिकॉशन लिया कि नहीं लिया. Nobody thinks like this. Thank you so much, sir, and with all due respect, sir, thank you so much. ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రభాస్ ఇమేజ్ తో పాటు అమితాబ్ కు ఎక్కువ స్పేస్ దొరికిందన్న టాక్ సినిమాకు మరింత క్రేజ్ ని తెచ్చింది. ఆయన అభిమానులు బిగ్ బిని ఇంత శక్తివంతమైన పాత్రలో చూసి చాలా కాలమైందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా రెండో భాగముంది. సక్సెస్ చూశాక రెట్టింపు ఎనర్జీతో అమితాబ్ బచ్చన్ కల్కి 2లో భాగం కాబోతున్నారని